49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. సామాన్యులపై కేంద్రం పగబట్టినట్లు వ్యవహరిస్తోంది. కోట్ల మందికి ఆహారమైన పాలు, గోధుమ పిండిపై 5% జీఎస్టీని పెంచిన మోదీ సర్కార్ సంపన్నులు కొన్ని వజ్రాలపై మాత్రం 1.5% మాత్రమే విధించింది. అంతేకాకుండా పైసలెక్కువై ఖర్చు పెట్టేందుకు ఆడే జూదాలపై 0% పన్నుతో దయ చూపిన కేంద్రం రోగం వచ్చి ఆసుపత్రిలో చేరితే మాత్రం ఆ రూమ్ ఛార్జీలపై 5% పన్ను వేసి సామాన్య ప్రజలపై కసి తీర్చుకుంటోంది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం. అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల ఆదాయాన్ని పెంచి తద్వారా వచ్చే పన్నులతో ఖజానా నింపుకోవడం ప్రజాప్రభుత్వాల లక్షణం. అభివృద్ధిని గాలికి వదిలి ప్రజలపై అడ్డగోలు పన్నులు వేసి ముక్కుపిండి వసూలు చేసేవి ప్రజాకంటక ప్రభుత్వాలు. ప్రస్తుతం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రెండో కేటగిరీకి చెందినదని జీఎస్టీ చట్టాన్ని చూస్తే అర్థమవుతోంది. మోదీ ప్రభుత్వం 2017 జూలై 1న జీఎస్టీని అమల్లోకి తెచ్చింది. ఆ రోజు దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలే చేసుకున్నాయి. కానీ అప్పటి నుంచే ప్రజలపై పన్ను బాదుడు మొదలైంది. ప్రజల జేబుకు చిల్లు పడుతుండగా కేంద్రం ఖజానా గలగలలాడుతోంది. నిపుణులు తయారు చేసి ఇచ్చిన ముసాయిదా ప్రకారం జీఎస్టీ చట్టం లేదు. దీనివల్ల ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం ఉంటుంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపారులు భారీగా నష్టపోతారని జీఎస్టీని ప్రారంభించినప్పుడే మాజీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం హెచ్చరించారు. అనేక మంది ఆర్థిక నిపుణులు సైతం ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇది అక్షరాలా సత్యమని ఇప్పుడు తేలుతోంది. పెద్ద నోట్ల రద్దుతో మోదీ సర్కారు సామాన్యుడిని ఆర్థికంగా దెబ్బకొడితే కరోనా విపత్తు పూర్తిగా దివాలా తీయించింది. దీంతో లక్షల వ్యాపారాలు మూతపడ్డాయి. కోట్ల మంది ఉపాధి కోల్పోయారు. ఈ సమయంలో ప్రజలపై భారం తగ్గించాల్సిన ప్రభుత్వం కొత్త పన్నులు విధిస్తోంది. ఇటీవల పాల ఉత్పత్తులపై 5% జీఎస్టీ విధించింది. దీనిని వ్యతిరేకిస్తూ ఈ నెల 27న మహాధర్నా చేపట్టనున్నట్టు డైరీ ఫార్మర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ప్రతి కుటుంబం నిత్యావసరాల్లో ఒకటైన పాలను మోదీ ప్రభుత్వం వదల్లేదు. పెరుగు, లస్సీ, బటర్ మిల్క్ వంటి ప్రీ ప్యాక్డ్, ప్రీ లేబుడ్ పాల ఉత్పత్తులపై ఇప్పటి వరకు జీఎస్టీ లేదు. కానీ వీటిపై ఇక నుంచి 5% పన్ను విధించాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. డైరీ మిల్కింగ్ మిషనరీపై జీఎస్టీ 12% ఉండగా 18%కి పెంచింది. ఈ నిర్ణయంతో పాలు, పెరుగు, లస్సీ, బటర్ మిల్క్ వంటి వాటికి ప్రతి కుటుంబం కనీసం 10 నుంచి 15% అదనంగా చెల్లించాల్సి వస్తుంది. ఇప్పటికే పశువుల మేత దగ్గర నుంచి అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగాయి. తాజా వడ్డింపుతో దేశవ్యాప్తంగా పాల వ్యాపారంపై ఆధారపడిన 9 కోట్ల కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడనుంది. దేశంలో వ్యవసాయం తర్వాత అతిపెద్ద పేదరిక నిర్మూలన వ్యవస్థ డైరీ సెక్టార్. వ్యవసాయ రంగం జీడీపీలో దాదాపు 25% డైరీ నుంచే వస్తోంది. తాజాగా జీఎస్టీ విధించడంతో వినియోగదారులపై భారం పెరిగినా ఉత్పత్తిదారులకు రూపాయి కూడా లాభం రాదు. ఇది పేదల జేబులను కొట్టి ప్రభుత్వ ఖజానాను నింపుకోవడమే. మోదీ ప్రభుత్వ నిర్ణయంతో సహకార రంగంలో ఉన్న డైరీ సెక్టార్ పూర్తిగా దెబ్బతింటుందని, పెద్ద సంస్థలు మాత్రమే నిలబడతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. పాల రంగం మొత్తం కార్పొరేట్ వశమవుతుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. అంతేనా, మోదీ ప్రభుత్వం దవాఖానాలను కూడా వదల్లేదు. ఇప్పటికే వైద్య రంగంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న అన్ని రకాల వస్తువులు, సేవలపై పన్నుల మోత మోగించిన కేంద్రం తాజాగా దవాఖానా గదులపైన పన్నులేసింది. ఐసీయూ మినహా రోగుల గదుల రోజువారీ కిరాయి 5,000 రూపాయలు దాటితే 5% జీఎస్టీ విధించాలని నిర్ణయించింది. దీంతో వైద్య సేవల ఖర్చు మరింత పెరగనుంది. రోజుకు 5,000 రూపాయల కిరాయి చెల్లించిన వారు 250 రూపాయల జీఎస్టీ చెల్లించలేరా అంటూ కేంద్రం ఎద్దేవా చేయడం కొసమెరుపు. దవాఖానాల్లో ఉండే బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లపైన జీఎస్టీని 5% నుంచి 12%కి పెంచింది. వ్యర్థాల నిర్వహణను ప్రోత్సహించాల్సింది పోయి పన్నులు పెంచడంపై నిపుణులు మండిపడుతున్నారు. జీఎస్టీ ప్రారంభమైన నాటి నుంచి దేశంలో ద్రవ్యోల్బణం అదుపులో ఉండడం లేదు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 4.95%గా ఉంది. 2017-18లో కాస్త అదుపులోకి వచ్చినట్టు కనిపించినా ఆ తర్వాత క్రమంగా పెరగడం మొదలైంది. ఈ ఏడాది ఏప్రిల్లో అత్యధికంగా 7.79% నమోదైంది. ప్రస్తుతం దాదాపు 7%గా ఉంది. ద్రవ్యోల్బణం పెరిగిన కొద్దీ ధరలు పెరుగుతాయి.
ధరలు పెరిగితే సామాన్యులు కొనలేని స్థితికి చేరుకుంటారు. జీవన ప్రమాణాలు పడిపోయి మరింత పేదరికంలోకి జారిపోతుంటారని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం అంటూ ఊదరగొట్టి జీఎస్టీని అమల్లోకి తెచ్చిన మోదీ ప్రభుత్వం తనకు అనుకూలంగా ప్రజలపై ఆర్థిక భారం మోపేలా దాన్ని ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూనే ఉంది. 5 ఏళ్లలో జీఎస్టీలో 1000కి పైగా మార్పులు జరిగాయి. అంటే 2 రోజులకోసారి చట్టాన్ని మోదీ ప్రభుత్వం మారుస్తూనే ఉంది. జీఎస్టీ చట్టం సామాన్యుల నడ్డి విరవడమే కాకుండా రాష్ట్రాల హక్కులను కూడా హరిస్తోంది. ఈ చట్టం వచ్చిన తర్వాత పన్నుల విషయంలో కేంద్రం ఎంత చెప్తే అంత అన్నట్టుగా తయారైంది. ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చినప్పుడు దీనివల్ల ఏర్పడే నష్టాలకు పరిహారం ఇస్తామని కేంద్రం రాష్ట్రాలకు హామీ ఇచ్చింది. ఆ పరిహారం కోసం తెలంగాణతో సహా అనేక రాష్ట్రాలు ఇప్పటికీ మోదీ సర్కారును అడుగుతూనే ఉన్నాయి. మోదీ అధికారంలోకి వచ్చిన కొత్తలో దేశాన్ని మరింత సహకార సమాఖ్యగా రూపొందిస్తామని గొప్పలు చెప్పారు. ఆచరణలో మాత్రం రాష్ట్రాల హక్కులను తగ్గిస్తూ దేశాన్ని ఏకకేంద్ర వ్యవస్థగా మార్చేస్తున్నారని నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీఎస్టీకి ముందు 1.50 కోట్ల రూపాయలకు పైగా వార్షిక టర్నోవర్ ఉన్న కంపెనీలు మాత్రమే ఎక్సైజ్ డ్యూటీ చెల్లించాల్సి వచ్చేది. ఎంఎస్ఎంఈలు, చిరు వ్యాపారులకు పన్ను భారం నుంచి ఊరట లభించేది. జీఎస్టీ చట్టంలో కేంద్రం ఈ మొత్తాన్ని 20 లక్షల రూపాయలకు కుదించింది. గత ఆర్థిక సంవత్సరంలోనే దేశవ్యాప్తంగా 6,000 ఎంఎస్ఎంఈలు మూతబడ్డాయి. వీటిల్లో పనిచేస్తున్న లక్షల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. జీఎస్టీ వచ్చాక పన్నుల భారం మోయలేక సూరత్లో టెక్స్టైల్ రంగంలో చిన్న మధ్యతరహా వ్యాపారులు అదృశ్యమయ్యారు. హౌరాలో ఫౌండరీ ఇండస్ట్రీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అటు దేశంలో ఒకప్పుడు వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక శాతం మంది ఆధారపడిన చేనేతకు పన్ను మినహాయింపులు ఉండేవి. మోదీ ప్రభుత్వం ఈ సంప్రదాయానికి తిలోదకాలిచ్చింది. జీఎస్టీ అమలుతో 5% పన్ను భారం ప్రారంభమైంది. అసలే తీవ్ర సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న చేనేత పరిశ్రమకు ఇది శరాఘాతంగా మారింది. కేంద్రం నిర్వాకంతో కుదేలైన నేతన్నను కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకునేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికులకు వివిధ రకాల పథకాలు ప్రవేశపెట్టింది. బతుకమ్మ చీరల రూపంలో చేతి నిండా పని కల్పించింది. ఇలా ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్న చేనేతపై మోదీ ప్రభుత్వం మరో పిడుగు వేసింది. జీఎస్టీని 5% నుంచి 12% పెంచాలని నిర్ణయించింది. దీంతో తెలంగాణ సహా అనేక రాష్ట్రాలు ఎదురు తిరిగాయి. చేనేతలను ఆదుకునేందుకు పన్ను ఎత్తేయాల్సింది పోయి పెంచడమేంటని కేంద్రాన్ని నిలదీశాయి. దీంతో ప్రస్తుతానికి పెంపు నిర్ణయాన్ని వాయిదా వేసినా జీఎస్టీ కత్తి ఇంకా చేనేతపై వేలాడుతూనే ఉంది.